తెలంగాణ పితామహుడు కొండ వెంకటరెడ్డి గారి పేరు మీద ఏర్పడిన జిల్లా రంగారెడ్డి జిల్లా. వెల్కమ్ టు డే 32 of 33 days to know about తెలంగాణ. నిజాంల కాలంలో ఇది అత్రఫీ బల్దియాలో భాగంగా గుల్షానాబాద్ సుబాలో ఉంటుండే. అయితే 1978లో అప్పటి సీఎం మర్రి చెన్నారెడ్డి గారు హైదరాబాద్ లో ఉన్న గ్రామీణ ప్రాంతాలను వేరు చేసి కేవీ రంగారెడ్డి జిల్లాని ఏర్పాటు చేసినారు. 2011 సెన్సెస్ ప్రకారం అత్యధిక జనాభా ఉన్న జిల్లా ఇది. అండ్ ఇంకా తెలంగాణలోనే ఎక్కువ రెవెన్యూ డివిజన్స్ ఈ జిల్లాలోనే ఉన్నాయి. ఈ జిల్లాలో ప్రవహించే ప్రధానమైన నది మూసి. గండిపేటలో ఈ నది పైన ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ రిజర్వాయర్స్ ని నిర్మించినారు. ఈ జిల్లాలో అనేక పరిశ్రమలు కేంద్రీకృతమై ఉన్నాయి. తలసరి ఆదాయంలో కూడా తెలంగాణ మొత్తంలో రంగారెడ్డి జిల్లానే నంబర్ 1. తెలంగాణ మణిహారం ORR, చేవెళ్ల వెంకటేశ్వర స్వామి ఆలయం, చిల్కూర్ వీజా బాలాజీ ఆలయం, అక్కన్న మాదన్న సారాయి, గండిపేట మైసమ్మ, చెప్పుకుంటూ పోతే రంగారెడ్డి జిల్లాలో చాలా ఆలయాలు, పర్యాటక ప్రదేశాలు ఉన్నాయి. అయినో ఇంకా రంగారెడ్డి జిల్లా గురించి చెప్పాల్సింది